ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఒక సంఘటన గురించి మాట్లాడదాం, అది డిస్కస్ చేసి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, ఇందులో ఎవరి తప్పు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి రామ్ గారు. నమస్తే అండి. సో నార్మల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ వస్తున్నాం. ఎలా అంటే ఉమెనే హస్బెండ్స్ని చంపేయడము, లేదంటే ఒక హనీమూన్ కేసు చూసాము. హనీమూన్కి తీసుకెళ్ళి వేరే పర్సన్ కోసము క్రిమినల్గా తను చంపిపీయడము. అండ్ అంతేకాకుండా రీసెంట్ మన హైదరాబాద్లో కూడా 10 years అంటే 16 years గర్ల్ తన ప్రేమించిన ఒక అబ్బాయితో కలిసి వాళ్ళ మదర్ని చంపిపించిందనమాట, ఇద్దరు కలిసి. ఒకప్పుడు మనం ఎలా అంటే ఒక ఉమెన్ని ఎప్పుడే చూసినా కానీ ఒక మంచి అంటే పేషెన్స్, సెన్సిటివ్, చాలా ప్యూర్ థాట్స్ ఉండే ఉమెన్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు చూస్తుంటే ఆపోజిట్గా ఉమెన్ సైకాలజీ ఎలా మారిపోతుందంటే భార్య అని అంటే లైక్ భర్త అని కానీ పిల్లలని కానీ చూడకుండా వాళ్ళు ఎంత క్రిమినల్ యాక్టివిటీకైనా పాల్పడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత అమ్మని కూడా వాళ్ళు చంపడానికి వచ్చారు ఒక గర్ల్ అంటే ఎలాంటి థాట్స్ అనేవి మనకు వస్తున్నాయని అంటారు. అంటే ఇవన్నీ ఇట్లా ఇంత క్రిమినల్గా మైండ్ సెట్ మారడానికి గల కారణం ఏమంటారు? అసలు ఆఫ్ లేట్స్ జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే కనుక మీరు చెప్పినట్టు ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ అన్నిటిలో కూడా మోస్ట్లీ ఏంటంటే విమెన్ చాలా ఇన్సెన్సిటివ్ అయిపోవడము, ఇమోషన్లెస్ అయిపోవడము, లైక్ మరీ రూత్లెస్ అయిపోవడం, ఇవన్నీ ఏంటంటే దారుణంగా అంటే కఠినంగా తయారైపోవడం అనేది మనకి కనిపిస్తుంది ఈ మధ్యన చూస్తే. ఈ ఇవల్యూషన్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి అంటే ఇలా జరగడానికి. ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే విమెన్ అందరూ అలా ఉన్నారు అని నేను చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా వి గెట్ టు సీ లైక్ చాలా ప్యూర్గా అంటే విమెన్ అంటే ఎస్ షీఈస్ ద రైట్ విమెన్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇంతకు ముందు ఏంటంటే ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. విమెన్ అనగానే మనకి ఒక సెన్సిటివ్ ఉంటారు అనే థాట్ బై డిఫాల్ట్ వచ్చేసేది. ఉండేవాళ్ళేమో క్రూయల్ అప్పుడు కూడా, కానీ చాలా తక్కువ పర్సంటేజ్లో. ఈ మధ్యన ఏంటంటే ఈ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. లైక్ అందరూ అలా కాకుండా అట్లీస్ట్ ఏంటంటే ఇలా మరీ కఠినంగా ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. ఇలా పర్సంటేజ్ ఎక్కువ అవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ అనేది తగ్గిపోవడం అండి. లైక్ మీరు ఇంతకు ముందు చూసుకుంటే కనుక జాయింట్ ఫ్యామిలీస్లో ఉండి మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అసలు ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మనకి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తూ ఉండేది. లైక్ అసలు గ్రాండ్ పేరెంట్స్ లైక్ వివర్ ఆల్ లైక్ టుగెదర్. సో ఇక్కడ ఏంటంటే అమ్మమ్మకో నాన్నమ్మకో లేకపోతే ఎవరికో తాతకో ఎవరికో ఒకరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అయ్యే తీరు, వాళ్ళని దగ్గరుండి చూసుకునే తీరు, రైట్? నేను కింద పడ్డాను అనగానే నన్ను లేపడానికి నలుగురు పరిగెత్తుకుంటా వచ్చి, సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండే వాళ్ళము. సో విత్ ఇన్ ది ఫ్యామిలీ. అండ్ మీరు అన్నట్టు వాళ్ళందరూ మారల్స్, వాల్యూస్ ఇవన్నీ వాళ్ళకి చెప్తూ వచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు టైం లేదు అసలు, ఒక కిడ్ కి స్పెండ్ చేయాలన్నా కూడా టైం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మీరేంటంటే మీ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ట్రైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానివ్వండి మనస్తత్వం ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, పక్కన వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి వాల్యూస్ వచ్చేవి ఫ్రమ్ ఫ్యామిలీస్. అండ్ ఎక్స్పోజర్ ఫ్యామిలీస్కి లిమిటెడ్ ఉండేది మనకి. ఈవెన్చువల్లీ ఏంటంటే ఈ టెక్నాలజీ పెరిగిన దగ్గర నుంచి ఫ్యామిలీ ఎక్స్పోజర్ నుంచి సొసైటల్ ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది. లైక్ యూనో సొసైటీలో జరిగే దారుణాలు కానివ్వండి, అండ్ ఎక్కడో ఒక చిన్న అంటే అమ్మాయిల్ని అణిచివేస్తున్నారు, తొక్కేస్తున్నారు అనే రెబెలియస్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వడం ఒకటి. అంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అసలు? యూజువల్లీ ధైర్యం గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ ఏంటంటే అంతకుముందు తప్పు చేస్తే ఏలైతే చూపించడానికి నలుగురు చుట్టుపక్కలే ఉండేవాళ్ళు. మన జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా తప్పు చేయాలన్నా భయం ఉండేది. నన్ను చూస్తున్నారు, ఐఎమ్ విత్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేసి. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ప్లస్ రిలొకేషన్ ఎక్కువ అయిపోయింది. అంటే నేను నా ఊర్లో ఉన్నాను అనుకోండి, నేను నా వీధి దాటినా అందరు తెలిసిన వాళ్ళే. నువ్వు ఎంత దూరం పోయినా ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నేను ఇప్పుడు కొత్త సిటీకి వచ్చిన తర్వాత లేకపోతే కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత ఎవరేం తెలియదు. సో నాకేంటంటే
తెలియని ధైర్యము, ఫ్రీడమ్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేసినా ప్రాబ్లం లేదు, అడిగేవాళ్ళు లేదు అనేసి ఇది ఉంటుంది. దట్ ఈస్ అనదర్ రీజన్ ఈ యూనో ఇండిపెండెన్స్ రావటం అనేది. ఇంకొకటి అండి, ఈ ఎలిమెంట్ చాలా ఇంపాక్ట్ పడుతుంది పిల్లల మీద, స్పెషలీ గర్ల్ కిడ్స్ మీద ఇది చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఏంటంటే మనం చూస్తుంటామండి కొన్ని ఫ్యామిలీస్లో తల్లి వాళ్ళ హస్బెండ్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటుంది. అరిచేయటము, చిన్న తప్పులకి అరవటం. మేబీ అతను చేయాల్సిన పాట అతను చేయట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను అప్ టు మార్క్ లేకపోయి ఉండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ ఈస్ హస్బెండ్, రైట్? సో హస్బెండ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ హస్బెండ్కి ఇవ్వాలి. ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే ప్రైవేట్గా మాట్లాడుకోండి. పిల్లల ముందే నువ్వు చాతగానోన్వి, నువ్వు దేనికి పనికిరావు అని పిల్లల ముందనే తిట్టి, ఒక మేల్ని తిట్టి, రైట్, ఆ రెబెలియస్ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఫిజికలీ అబ్యూస్ కూడా చేస్తూ ఉంటారండి. సో అంటే తల్లి ఐ మీన్ యూనో వైఫ్ హస్బెండ్ని కొట్టడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే షీఈస్ ఇన్ ఎ వే టీచింగ్ హర్ చైల్డ్, ఫీమేల్ చైల్డ్ స్పెషలీ, దట్ ఇట్స్ ఓకే, అంటే ఈ అబ్బాయిలందరూ వీళ్ళని కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, వీళ్ళని ఆడేసుకోవచ్చు, ఆటలు సాగుతాయి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ సెట్ చేయడం కూడా ఎక్కువ శాతం అవుతూ ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫిజికల్ అబ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అనేది జరగకూడదు. అది వైఫ్ హస్బెండ్ని కానివ్వండి, హస్బెండ్ వైఫ్ని కానివ్వండి, కొట్టకూడదు, తిట్టుకోకూడదు. ఒకరినొకరు బూతులు తిడుతూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనం. ఈ పిల్లలు ఏంటంటే ఇవన్నీ దే ఆర్ వెరీ అబ్జర్వెంట్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని కొట్టినా, వైఫ్ హస్బెండ్ని కొట్టినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్, అది చాలా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందండి. వాళ్ళకి ఇంకేం రెస్పెక్ట్ ఇస్తారండి? అసలు ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటే మా అమ్మనే కొడుతూ ఉంటుంది డైలీ అని, ఈయనకే నేను ఇచ్చే రెస్పెక్ట్ అని అనుకుంటారు. సపోజ్ ఇప్పుడు హస్బెండ్ కొడుతున్నాను అనుకోండి వైఫ్ని, ఆమె ఏమైనా డిసిప్లిన్లో పెడదామని చూసినా కూడా రోజు మా డాడీ చేతిలో తనులు తినే నువ్వు, నీకేంది నేను ఇచ్చేది రెస్పెక్ట్ అనే థాట్స్ వచ్చేస్తుంటాయి అక్కడ. సో వీళ్ళు కూడా ఏంటంటే పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయొద్దు, కొట్టచ్చు, తిట్టచ్చు, అబ్యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ అప్బ్రింగింగ్లో నేర్చుకుంటా ఉంటారు వాళ్ళు. అందుకనే ఏంటంటే ఇది చూడండి ఈ మధ్యనే ఎక్కువ అవుతున్నాయి ఇట్లాంటివి. పాస్ట్ లో మరీ ఇంత దారుణంగా ఉండేది లేదు అసలు. ఇప్పుడు ఎవరిని కదిలించినా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఆర్ ఉమెన్ ఎవరిని మామూలుగా కదిలించినా, మ్యారేజ్ చేసుకుంటే అమ్మో వద్దు, అమ్మాయిలు ఇలా రిబిలియంట్ అయిపోయారు, ఏంటి దారుణం, ఏంటి మీ అమ్మాయిలు ఇలా అయిపోయారు అనే క్వశ్చన్ చేసేలాగా వచ్చేసింది అసలు. రైట్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంతకు ముందు అబ్బాయి ఎలాంటోడు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ వచ్చాయి, అబ్బాయిలతో భయపడేవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. లైక్ అసలు అమ్మాయి ఏంటి, ఎలా ఉంటది ఏంటి అనేసి ఇవన్నీ చూసుకుంటున్నారు. సో ఆ లెవెల్ కి వచ్చేసింది అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి అని అంటే, ఆర్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని అయితే మనం ఏం చేయడానికి లేదు. అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ని కరెక్ట్ పాత్లో పెడితే, అది అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, చిన్నప్పటి నుంచి మీరు వాల్యూస్ నేర్పియండి, ఇవన్నీ కనపడవు మనకి, ఇట్లాంటివన్నీ జరగవు మనకి. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ అండి దట్ కొంత సమయం కేటాయించి అసలు కిడ్స్కి నేర్పియాల్సిన బేసిక్ వాల్యూస్ నేర్పిస్తున్నారా లేదా చూసి దానికి తగ్గట్టు నేర్పించారు అని అనుకోండి, అట్లీస్ట్ రైట్ టైంలో పడాల్సిన రూట్స్లో ద రూట్స్, ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పడింది అనుకోండి, ఫ్యూచర్లో ఆటోమేటిక్లీ దే బికమ్ వెరీ గుడ్ సిటిజన్స్ అండి. మీరేమి వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు బ్యాంకింగ్ అవసరం లేదు మనకి, రూట్స్ కరెక్ట్గా పడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.